అందుకని అవన్నీ అడగలేదంట ఆయన్ని. కేవలం నేను దేవుడి వద్ద వచ్చిన బోధకుడు దేవుడి వద్ద నుండి వచ్చిన బోధకుడు ఎరుగుదను. ఆ దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నువ్వు చేస్తున్న సూచి క్రియలను ఎవరు చేయలేరును అని ఆయనతో చెప్పారు. ఇప్పుడు ఆయనకి ఏం తక్కువైంది? డబ్బు తక్కువ లేదు, డబ్బు బాగున్నది. పేరు తక్కువ లేదు, పేరు బాగున్నది. ప్రకృతి అంటే సమూహం తక్కువ లేదు, బాగున్నది. అనే అన్ని సరిపోలే కదా, మరి ఏదో తక్కువ ఉన్నదంటే కదా. ఇంటి ఏదో తక్కువ అంటే సూచిక్రియలు చేసేది ఆశించాడు. ఏంటంట సూచిక్రియలు అంటే తుఫాను ఆకు అంటే ఆగిపోయింది. 3.5 సంవత్సరం వర్షము పొరవకూడదంటే ఆగిపోవాలి వర్షం. లాజరు సమాజంలో బయటికి రా అంటే రావాలి. చచ్చిపోయిన మనిషి బయటికి రావాలి. చనిపోతున్న వ్యక్తి తల మీద చేయి పెట్టగా లేవనెత్తి దేవుని గుర్తించాలి. ఈ లేవు ఈయనలో ఆయన లేవు. డబ్బున్నది, లేకపోతే సూచికలు చేయలేకపోతున్నారు. పేరున్నది, యేసుక్రీస్తు సూచికలాగా చేయలేకపోతున్నారు. ప్రకృతి ఉన్నది అంటే సమూహం వెనక బాగున్నది, అదే కానీ యేసుక్రీస్తు లాగా చేయలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు లాగానే చేయాలంటే యేసుక్రీస్తు సామర్థ్యం చేస్తేనే ఆయన నాకు తక్కువ ఇస్తాడని చెప్పి యేసుక్రీస్తు కాడికి వచ్చాడు మీకోసం. అది కూడా సమయంలో రాత్రి సమయంలో దేవుడి వద్దకు వచ్చినప్పుడు ఆమె ఆ యొక్క సూచక్రియలని, అద్భుతాలని, ఆ యొక్క స్థుతుల్ని ఆయన పెంచుకోవాలని యేసుక్రీస్తు కాడికి వచ్చినప్పుడు ఆయన్ని నమ్మి ఆయన అడిగినప్పుడు అప్పుడు ఆయన ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండాలి తెలిసిన? అందుకే ఈరోజు వర్తమానం చూడండి. నికోదేము రాత్రి వేళల్లో వచ్చి, బోధకుడా నువ్వు దేవుని వద్ద నుండి దిగి వచ్చిన వాడవని మేము నిరుగున్నాము. నువ్వు దేవుని నుండి దిగి వచ్చి నువ్వు అందరూ దిగి రాలేవు నిలవడానికి. నువ్వు కేవలం దేవుని దిగి వచ్చి అది నేను చూసాను, అది నేను నమ్మాను, అది నేను విన్నాను. నువ్వు దేవుడి నుండి దిగి వచ్చినవని నాకు తెలుసు. దేవుడు నీకు తోడు ఉన్నాడని కూడా నాకు తెలుసు. నువ్వు ఎక్కడ నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఏ ప్రాంతంలో నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు కూర్చున్న నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ముద్దిస్తున్న నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు మన నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు నవ్వుతున్నట్లు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు పడుకున్నప్పుడు బయటలో తోడుగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నా నీకు తోడుగా ఉన్నాడు. అది నేను వేడుకుంటున్నాను. నీకన్నా మంచి విశ్వాసి నీకోదాం కనగన్నా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన యేసు ప్రభువు.